మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసును సిబిఐ ముగించేసిన తర్వాత సుప్రీంకోర్టులో సునీత గారికి సంబంధించిన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేసుకుంటూ సుప్రీంకోర్టు కూడా ఇక ట్రయల్ స్టార్ట్ చేయండి అని చెప్పి తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చినటువంటి సునీత గారు, వివేకానందరెడ్డి గారు కుమార్తె గారు ఫ్లో చాట్లు, ఆల్గారిథమ్స్ అనుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనుకొని నేను చెప్పిన కోణంలో విచారణ జరగలేదు, నాకు 2-3 అనుమానాలు అని చెప్పి కొన్ని మేడం లేవనెత్తారు. అందులో ఒకటి, వివేకానందరెడ్డి గారి మరణం గురించి 7 గంటల 13 నిమిషాలకు సాక్షిలో వస్తే 7 గంటల 12 నిమిషాలకు కిరణ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ ఎట్లా చేశారని ఒకటి, అండ్ చనిపోయిన అభిషేక్ రెడ్డి 7:30కి అర్జున్ రెడ్డికి ఫోన్ ఉంది, ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ ఉంది, అంటే కాల్ ఉంది టైం అప్పుడు ఆయన ఏం మాట్లాడారో విచారణలో తేలలేదు. కానీ అర్జున్ రెడ్డికి 8 గంటలకు మా అమ్మ ఫోన్ చేసినప్పుడు వివేకానంద రెడ్డి చనిపోయారని చెప్పారు. మరి 7:30కు ఫోన్ చేసినప్పుడు ఏం మాట్లాడారో చెప్పలేదు, ఇందులో లేదు. ఇటువంటివి అండ్ గుండెపోటు అని చెప్పి ప్రచారం చేశారు. ఎందుకు ప్రచారం చేశారు అన్నది విచారణలో తేల్చలేదు. ఈ విధంగా ఒక 3-4 ప్రశ్నలు, కొన్ని కీలక అనుమానాలు అంటూ అండ్ ముఖ్యంగా నిన్న సునీతారెడ్డి గారు మాట్లాడినంతసేపు ఆమె వర్షన్ ఏంటి, డిమాండ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ సతీమణి గారు, వాళ్ళ భార్య గారు భారతిరెడ్డి గారిని విచారణ చేయలేదు, కనీసం స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు అనే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో సునీతారెడ్డి గారు అయితే కనిపించారు. అయితే ఈ మొత్తం అంశం మీద మళ్ళీ ఈరోజు మీడియాతో మాట్లాడారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు. మీడియాతో మాట్లాడి ఆయన చాలా సూటిగా, సుత్తి లేకుండా, ఎక్కడ డైవర్షన్ లేకుండా చాలా సూటిగానే కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ఏమని? మా అక్క అయినటువంటి సునీతారెడ్డి గారు క్లియర్గానే చెప్పారు. మా అక్కనే మాట్లాడారు గౌరవ ఎంపీ గారు. మా అక్క అయినటువంటి సునీతారెడ్డి గారు నిజంగానే విచారణ కోరాలి, ఇంకా ఆమెకి ఏదైనా అనుమానం ఉండి విచారణ కోరాలి అంటే ఈ ఇర్రెలవెంట్ అంశాల మీద కాదు, కొన్ని కీలక అంశాలు ఉన్నాయి, దాని మీద ఆమె ఎందుకు విచారణ కోరలేదు. అందులో ఫస్ట్ ఈమె కోరాల్సిన విచారణ దేని మీద? వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గర ఎప్పుడు ఇంటి బయట పడుకునే రాజశేఖర్ అనే వ్యక్తి, ఒక అజెండర్ రాజశేఖర్ అనే వ్యక్తికి వివేకానంద రెడ్డి గారి భార్య గారు, అంటే సునీత గారి తల్లి గారు అయినటువంటి సౌభాగ్యమ్మ గారు అండ్ సునీత గారి భర్త గారు, వీళ్ళిద్దరూ ఫోన్ చేసి ఆ రోజు రాత్రి నువ్వు కాణిపాకం వెళ్ళు అని చెప్పి ఎందుకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం కదా సునీతకు అనుమానించాలి, దీని మీద కదా విచారణ కోరాలి అన్న పాయింట్ ఒకటి. సెకండ్, ఈ దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఇందులో, అంటే ఏ విధంగా చంపాము వివేకానంద రెడ్డి గారిని అని చెప్పి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆయన. ఈ దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆ దస్తగిరి క్లియర్ కట్గా ఏం చెప్పారు? ఫస్ట్ 161 కింద ఇచ్చిన వాంగ్మూలంలో ఏం చెప్పారు? వివేకానంద రెడ్డి గారిని కొన్ని ఆస్తి పేపర్ల కోసం తీవ్రంగా కొట్టినాం, తర్వాత డాక్యుమెంట్లు ఉండేవి తీసుకున్నాం, దాంట్లో ముద్రలన్నీ ఉన్నాయా లేదా చూసుకున్నాం, మళ్ళీ మేము పోతూ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళాం అని చెప్పారు కదా. పదే ఆ డాక్యుమెంట్ ప్రస్తావన తీసుకొచ్చారు కదా. మరి ఆ డాక్యుమెంట్స్ ఏమైనాయి? అసలు ఆ డాక్యుమెంట్స్ ఏంటివి? డాక్యుమెంట్స్ ఏమయ్యాయి? మరి ఈ మేరకు ఎక్కడైనా విచారణ చేశారా? ఈమె విచారణ చేయమని చెప్పి అడగాల్సింది ఆ అంశాల మీద అవునా కాదు, దాని మీద కదా విచారణ చేయమని చెప్పి అడగాలి. అండ్ ఈ దస్తగిరి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి మేము కోర్టులో పిటిషన్ ఇస్తే మధ్యలో ఇంప్లీడ్ అయినటువంటి సునీతక్క సిద్ధార్థ లూత్రా లాంటి న్యాయవాదిని పట్టుకొని వచ్చి మేము వేసిన పిటిషన్కి వ్యతిరేకంగా వాదనలు వినిపించి దస్తగిరిని పదే కాపాడుతూ వచ్చారు. ఎందుకు? దేనికోసం? ఈ విషయం కూడా చెప్పాలి అని ఇంకో కీలక విషయం చెప్పారు. వివేకానంద రెడ్డి గారి పిఏ ఎవరైతే ఉంటారో కృష్ణారెడ్డి గారు, ఆ కృష్ణారెడ్డి గారు ఆ హత్య జరిగిన దగ్గర ఒక లేఖ ఉంది కదా, ఆ లేఖను ఫోటో తీసి అండ్ వివేకానంద రెడ్డి గారి హత్యకు గురి కాబడిన ఫోటోలు ఉంటాయి కదా, ఈ ఫోటోలు ఇవన్నీ కూడా సునీత గారికి, వాళ్ళ భర్త గారికి ఫోటోలు తీసి పంపించారు. అవి చూస్తే ఎవరికైనా అర్థమవుతాయి అది హత్య అని. మరి అటువంటిప్పుడు మా సునీతక్క పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు?
పోలీసులకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు ఇది హత్య అని. నేను కదా పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. నాకు సునీత గారి భర్త గారి తమ్ముడైన శివప్రకాష్ రెడ్డి ఆయన ఫోన్ చేసి కదా నాకు చెప్పాడు. అప్పుడు కదా నేను అక్కడికి వచ్చాను. నేను కదా పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. మరి సునీత గారికి ఫోటోలు లెటర్ చూస్తే అర్థమైంది కదా హత్య అని, ఆమె ఎందుకు చెప్పలేదు అని ఇంకో ఇటువంటి కీలక పాయింట్లని రైజ్ చేస్తూ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన మరుసటి రోజే చంద్రబాబు గారి ప్రభుత్వం, సునీత గారికి చాలా ప్రీతిపాత్రుడైన చంద్రబాబు గారి ప్రభుత్వం నియమించిన సిట్టు సేమ్ అన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా. ఆ సిట్టు సునీత గారిని అడిగింది కదా, మరి గుండెపోటు అని మీరు చెప్పారు అని ఎందుకు చెప్పారనంటే, ఆయన సిగరెట్లు తాగుతారు, ఆరోగ్యం బాగోలేదు, రక్తపు కక్కుని చనిపోయారేమో, గుండెపోటు అని చెప్పి మేము నమ్మాము అని చెప్పారు. అసలు గుండెపోటు అనే థియరీనే, ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చిందే సునీత గారు, వాళ్ళ భర్త గారి తమ్ముడు. అదిగో దానికి హత్య జరిగిన మరుసటి రోజు సునీతకు ఆ సిట్టు విచారణకు చెప్పినటువంటి అంశం ఒకటి అని ఇంకొకటి వినిపించారు. ఆదినారాయణ రెడ్డి గారు, అప్పుడు తెలుగుదేశం పార్టీ నేత ఆదినారాయణ రెడ్డి గారు సిట్టు విచారణకు హాజరై తర్వాత మీడియాతో మాట్లాడిన విషయాలు వినిపించారు. సునీత గారి భర్త గారి బ్రదర్ అయినటువంటి శివప్రకాష్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, వాళ్ళ కుమారుడు కూడా నాకు ఫోన్ చేసి ఇది గుండెపోటు అని చెప్పారు, ఆయన సిగరెట్లు బాగా తాగుతాడు, రక్తం కక్కుని చనిపోయాడని చెప్పారు అని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ వీడియోను కనుక వినిపించుకొని, అసలు గుండెపోటు అనే ఈ థియరీని సృష్టించిందే వీళ్ళు కాదా? అన్నింటికీ మించి ఈ విచారణలో కూడా తేలింది కదా, వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళి అయింది షమీంతో అని, ఒక కొడుకున్నారు అని. అండ్ వివేకానంద రెడ్డి గారు ఆ కొడుకుని సెట్ చేయాలి అని చెప్పి చాలా ఆస్తులు ఇస్తాను, మళ్ళీ కొన్ని క్లియర్ అవుతాయి, కొన్ని నా చేతిలో లేకుండా పోయాయి అంటే ఆ చేతిలో లేకుండా పోయాయి నా దగ్గర అవినాష్ రెడ్డి గారు చెప్పిన ఇంకొక పాయింట్, వివేకానంద రెడ్డి గారికి చెక్ పవర్ లేకుండా చేశారు, వివేకానంద రెడ్డి గారి దగ్గర డబ్బులు లేకుండా చేశారు. డబ్బులు లేక ఫ్రస్ట్రేషన్లో వివేకానంద రెడ్డి గారు తాగి పడిపోతే మెట్ల మీద ఆ అటెండర్ ఎవరైతే రాజశేఖర్ ఉంటారో ముందు పడుకునే ఆయన మెట్ల మీద నుంచి తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టే వ్యక్తి, అంత దారుణంగా ఆయనను బ్లాక్ చేసేశారు వీళ్ళు. అండ్ రెండో భార్య కొడుక్కి ఆస్తి ఇస్తా అన్నాడు, ఆ తర్వాత ఈ విధంగా హత్య గురి కాబట్టారు. ఒకవేళ వివేకానంద రెడ్డి గారు బ్రతికి ఉండింటే, వాళ్ళు రెండో భార్యకు ఆస్తి ఇచ్చి ఉండింటే నష్టపోయేది ఎవరు? సో ఇక్కడ హత్యకు ఒక మోటో కనిపిస్తూ ఉంది కదా, ఆ కోణంలో విచారణ వీళ్ళు ఎందుకు అడగలేదు, ఆ కోణంలో ఎందుకు అనుమానించకూడదు? నేను ఎవరి మీద ఆరోపణలు చేయట్లే. సో ఇటువంటివన్నీ కనుక మరింత విచారణ అడిగే ఉద్దేశం వెళ్ళకుంటే, దీన్ని రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం 2029 వరకు మనం పని చేయాలి అనే ఆలోచన వీళ్ళకు లేకపోతే, జెన్యున్గానే వీళ్ళు విచారణ కోరేటట్లయితే, ఇప్పుడు నేను లేవనెత్తిన ఈ అన్ని అంశాల మీద వాళ్ళు విచారణ ఎందుకు అడగలేదు, ఆ దిశగా విచారణ చేయమని ఎందుకు అడగలేదు, అసలు ఇది ట్రయల్ స్టార్ట్ కాకుండా పదే సునీతక్క ఎందుకు విచారణ పేరుతో అడ్డుకుంటూ ఉంది అని చెప్పి చాలా కీలక అంశాలన్నింటినీ కూడా లేవనెత్తారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏమంట, ఇప్పుడు మేము మమ్మల్ని అనవసరంగా కేసులో ఇరికించి రాజకీయంగా మాకు అడ్డొస్తారు, కడప ఎంపీ సీట్కి అడ్డొస్తారు అని చెప్పి మా మీద నిందలేశారు. ఇదే సునీత గారు 2019 మార్చి 28 అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకు గురి అయిన నెక్స్ట్ 12 రోజుల తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలేంటి? మా నాన్నగారు జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలని, అవినాష్ రెడ్డిని ఎంపీ చేయాలని చెప్పి ప్రచారానికి వెళ్తూ ఉన్నారు, వెళ్ళి వచ్చేవాళ్ళు, ఆ మధ్యలోనే హత్య జరిగింది అని ఆ మీడియా సమావేశంలోనే చెప్పారు. వీళ్ళు నన్ను రాజకీయ కోణంలో మేము ఏదో టార్గెట్ చేశాము అని చెప్పి నా పేరును వీళ్ళు వ్యతిరేకించినప్పుడు, ఈ సునీత గారు ఆ రోజు సునీతక్క మీడియా సమావేశం పెట్టిన ఆ వివరాలు కూడా ఇచ్చాను. అప్పుడు సిబిఐ వాళ్ళు 2023లో సునీతక్కను పిలిచి అడిగితే, అప్పుడు సజ్జల రామకృష్ణాడు అట్లా చెప్పమన్నాడు, నేను చెప్పినానని చెప్పి కవరప్ కోసం ఏదేదో మాట్లాడతారు. అదొకటే కాదు, 2020 జూలై 28వ తేదీన 2020 జూలై 28వ తేదీన వీళ్ళ
ఈమెకు ఫోటోలు పెట్టింది వివేకానంద గారి డెడ్ బాడీది, లేఖ పెట్టింది, ఇవన్నీ కనుక పెట్టినట్లు ఈమె అంగీకరించింది, ఒప్పుకుంది, ఇవన్నీ పెట్టినట్లు మరి బయటకు ఎందుకు చెప్పలేదు అంటే బయటకు తెలిస్తే ఎక్కువ గొడవలు అవుతాయి అనే ఉద్దేశంతో చెప్పలేదని చెప్పారు. కరెక్ట్గా నెల తిరిగిన తర్వాత అంటే ఆగస్టు 27వ తేదీ తూచు మాకు లేఖ పెట్టలేదు, మా ఫోటోలు డెడ్ బాడీ ఫోటోలు పెట్టలేదు అని మాట మార్చారు. సిబిఐకి ఇచ్చే విచారణ సంస్థలకు ఇచ్చే వాంగ్మూలాలు కూడా ఈ విధంగా మార్చుకుంటూ పోవడం ఏంటి, దాన్ని సిబిఐ అంగీకరించడం ఏంటి అని చెప్పి కొందరు పెద్ద మనుషులందరూ కలిపి రాజకీయంగా మమ్మల్ని టార్గెట్ చేసి బద్నాం చేయడం కోసం ఆడుతున్నటువంటి నాటకం ఇది అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి గారు చాలా చాలా కీలక ప్రశ్నలను, చాలా చాలా కీలక అంశాలను లేవనెత్తారు ఈరోజు మీడియా సమావేశంలో.